కవితది నిన్న ఏమైందంటే, వాదనలు వినిపించకపోతే పిటిషన్ వెనక్కి తీసుకోండి. కవిత బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టు వ్యాఖ్యలు, తదుపరి విచారణ రేపటికి వాయిదా పడ్డది. వాదన వినిపించకపోతే పిటిషన్ విత్డ్రా చేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు అడ్వకేట్లకు రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన విచారణ 2 సార్లు వాయిదా పడ్డ నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర పైన ఇటీవల సిబిఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకున్నది. అయితే అసలు ఛార్జ్షీటే సరిగ్గా లేదని తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన సోమవారం సిబిఐ స్పెషల్ జడ్జ్ కావేరీ బవేజా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్లు అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని కవిత తరపు అడ్వకేట్ కోర్టును అభ్యర్థించారట. అమ్మ మీరే బెయిల్ వేస్తారు, మళ్ళీ మీరే సీనియర్ అడ్వకేట్ లేడు వాయిదా వేయమని అడిగిరట. ఇంతకు మీకు బెయిల్ రావాలని ఉందా లేదా ఆమెకి, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా నడిపిస్తున్నారా? ఆగం చేస్తున్నారు కవితక్కని మొత్తానికి. ఈ విజ్ఞప్తి పైన స్పందించిన స్పెషల్ జడ్జ్ అడ్వకేట్లు నితీష్ రాణా, మోహిత్ రావు రాలేదా అని ప్రశ్నించారు. అనంతరం వాదన వినిపించకపోతే మీరు దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి తీసుకోండి, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన వాదనలకు చివరిసారి అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పారు. తదుపరి విచారణ ఈ నెల 7వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం 12:30కు వాయిదా వేసిరట. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను మార్చి 15వ తేదీన ఈడీ, ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేశాయి. తొలుత ఈడీ, ఆ తర్వాత సిబిఐ కస్టడీలోకి తీసుకుని విచారించాయి. అనంతరం కవితతో పాటు మరో 4 ప్రమేయం పైన సిబిఐ ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇవాళ కవితతోని కేటీఆర్ కలుస్తున్నాడట. తిహార్ జైల్లో ఉన్న కవితను మంగళవారం కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి కలవబోతున్నారట. ఇంతమంది ఎందుకే బాబు, ఏం చేస్తారు? కేసీఆర్ అయితే కలుస్తలేడు. కన్న బిడ్డ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించిన ముఖం లేదు. ఎంత ఘోరం చూడండి. ఇగో సచివాలయంలో హౌస్ కీపింగ్ సిబ్బంది, స్వీపర్లు ఆందోళన. సూపర్వైజర్లట తిడుతున్నారట. మరి తిడుతుంటే ఏం చేస్తున్నారు? అననే ముఖ్యమంత్రి ఉంటాడు, అననే చీఫ్ సెక్రటరీ ఉంటాడు, మొత్తం అధికారులు, మొత్తం మంత్రులంతా అన్నే ఉంటారు. ఎవరి సూపర్వైజర్లు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో హౌస్ కీపింగ్ సిబ్బంది, స్వీపర్లు ఆందోళన చేపట్టారు. సోమవారం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో 100 మంది దాకా సిబ్బంది నిరసనకు దిగారు. సూపర్వైజర్లుగా చెలామణి అవుతున్న కొందరు తమను దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. కులం పేరుతో దూషించడమే కాకుండా మహిళలను బండబూతులు తిడుతూ పనిచేయిస్తున్నారు. కొందరికి లైంగిక వేధింపులు కూడా తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన మాట వినకపోతే జాబు నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారు. ఈ విషయంపై కాంట్రాక్ట్ సంస్థ కేవీఆర్ యాజమాన్యమును సంప్రదించేందుకు సెక్రటేరియట్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రయత్నించినా అందుబాటులోకి రాలే. సెక్రటేరియట్లో దాదాపు 250 మంది దాకా పనిచేస్తున్నారు. ఉడబీకి అవతల పడేండా కంపెనీ ఏముందో. ఇప్పుడు అంతమంది మహిళలకు అక్కడ ఇబ్బంది జరుగుతున్నప్పుడు వాళ్ళ ఆందోళన అరే ముఖ్యమంత్రి ఉన్న సెక్రటేరియట్లో ఆందోళన ఏంటండి? ముఖ్యమంత్రి ఉన్న సెక్రటేరియట్లో అక్కడున్న స్వీపర్లకి ఈ సిచ్యువేషన్ అయితే ఎట్లా? ఇప్పుడు వాడు కంపెనీ వాడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోన్ చేసినా కంపెనీ వాడు రెస్పాండ్ అవ్వట్లేదంటే మరి ఏ మంత్రి ఎవరికి సంబంధించిన వాడు ఎంత ధైర్యంతో రెస్పాండ్ అవ్వట్లే?